వెల్కమ్ టు న్యూస్ అలర్ట్స్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబుకు అదనపు కార్యదర్శిగా ఐఏఎస్ కార్తికేయ మిశ్రా నియమితులయ్యారు. ఏపీలో పగ్గాలు చేపట్టిన చంద్రబాబు ఇద్దరు ఐఏఎస్ అధికారులు కార్తికేయ మిశ్రా, రాజమౌళిని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కేంద్రానికి లేఖ రాశారు. ప్రస్తుతం కేంద్ర ఆర్థిక శాఖలో డైరెక్టర్ గా పనిచేస్తున్న 2009 ఆంధ్రప్రదేశ్ కేడర్ ఐఏఎస్ అధికారి మిశ్రాను డీఓపీటీ ఏపీ సర్వీసుకు పంపింది. ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ఎన్నికల్లో మేం ఓడిపోయాం, మీరు మోసపోయారని పేర్కొన్నారు. ఓడిపోయిన వారి కంటే మోసపోయిన వారి ఎక్కువ దురదృష్టవంతులు, దుఃఖిస్తారు, మీ పరిస్థితి అదే అని వ్యాఖ్యానించారు. నేటి నుంచి 5 సంవత్సరాల పొడవునా ప్రతిరోజు మీరు మోసపోతూనే ఉంటారు, దుఃఖిస్తూనే ఉంటారు. ఆశించిన లబ్ధి మీకు అందక ఇబ్బందులు పడుతూనే ఉంటారు. మీ తరపున మేం ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ తరపున మేం రాష్ట్ర ప్రభుత్వం మీద శాంతియుత పోరాటాలు కొనసాగిస్తూనే ఉంటాం. మీరు మాకు ఓటు వేయలేకపోయినా పర్లేదు, మమ్మల్ని మీరు ఓడించినా పర్లేదు. మీ తరపున మేం పోరాటం చేసే క్రమంలో కనీసం నైతికంగా బలాన్ని అందించే ప్రయత్నం చేయండి. ఈ 5 ఏళ్లలో మేం చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకు ఇవ్వండి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం మీద శాంతియుతమైన పోరాటాలు కొనసాగిస్తానే ఉంటాం. కనీసం మాకు ఓటు వేయలేకపోయినా పర్వాలే, మమ్మల్ని మీరు ఓడించినా పర్వాలే, మీ తరపున మేము నిజాయితీగా పోరాటం చేసే క్రమంలో నైతిక బలాన్ని మాకు అందించే ప్రయత్నం చేయమని, మీ మద్దతును మాకు ఈ పోరాటాలలో 5 సంవత్సరాల పొడుగునా మేము చేయబోయే పోరాటాలలో మీ మద్దతును మాకు ఇమ్మని చెప్పి మనస్ఫూర్తిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది తొలి మోసం. చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది మొదలైంది మోసం. దీనికంటే ముందు డిఎస్సి అన్నారు. ఎన్నికలలో గెలిచిన తర్వాత తొలి సంతకం డిఎస్సి అని చెప్పినారు. అంతకుముందు 6,000 ఉద్యోగాలకు జగన్మోహన్ రెడ్డి గారు అనుమతినిస్తే నియామకాలకు, చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 10,000 ఉద్యోగాలకు సంతకం చేసినారు నియామకాలకు. మొత్తం కలిపితే 16,000 ఉద్యోగాలు. ఈ రాష్ట్రంలో ఉపాధ్యాయ ఉద్యోగ నియామకాలు 50,000 చేయాల్సింది. 50,000 ఉద్యోగాల నియామకం చేయాల్సి ఉంటే 10,000 ఉద్యోగాలకు మాత్రమే ఆయన అనుమతిస్తూ ముఖ్యమంత్రి హోదాలో సైన్ చేసినారు. అంటే మిగతా 35,000 ఉద్యోగాలు ఎప్పుడు నియామకాలు చేస్తారు? మాట ఇచ్చిన ప్రకారం 50,000 ఉద్యోగ నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా 16,000 ఉద్యోగాలకే మీరు అనుమతులు ఇవ్వడం అన్నది ఇక్కడ కూడా మళ్ళీ నిరుద్యోగ యువతను మోసం చేసినట్టే. మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి నిరుద్యోగ యువతను మీరు మోసం చేసినట్టే. ఈ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఉండే నిరుద్యోగులందరూ ఎక్కువ శాతం 80% తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి ఓటేసినారు. మీ అభ్యర్థి యొక్క విజయానికి కారణమైనారు, నా ఓటమికి కారణమైనారు. అట్టి నిరుద్యోగ యువతను మళ్ళీ మీరు మోసం చేస్తూ ఉన్నారు. 50,000 ఉద్యోగాల నియామకాలకు ఉత్తర్వులు ఇవ్వకుండా 10,000 ఉద్యోగాలకు మాత్రమే సంతకం చేసి మరొక మోసం చేస్తూ ఉన్నారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తూ అధికారంలో ఉన్న వాళ్లు బాధ్యతగా వ్యవహరించాలన్నారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయనగరంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. గత 20 రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు బాధాకరంగా ఉన్నాయన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిణామాలు ఉండకూడదని చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాల కూల్చివేతపై స్పందించారు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో కూడా ఇలాంటి సంఘటనలు 1-2 జరిగాయన్నారు. అప్పుడు అలాంటివి జరిగాయి కాబట్టే ప్రజలు అధికారం టీడీపీకి ఇచ్చారని గుర్తు చేశారు. అలాంటి పరిణామాలు ఉండకూడదని కోరుకుంటున్నాం. అయితే మరి అప్పుడు ఇంతకుముందు జరిగాయి కదా 1-2, అందుకే ఇవి జరుగుతున్నాయి కదా అని అనుకుంటే, ఆ జరిగాయి కాబట్టే అలాంటి 1-2 సంఘటనలు వచ్చి ప్రజలు దాన్ని అంగీకరించదు కాబట్టే ఈ రోజు మళ్ళీ ఈ రకంగా మీ ముందుకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టడం అవుతుంది. అది సమంజసం కాదు. ఎందుకంటే ప్రభుత్వాలు ఏర్పడిన ప్రభుత్వాలకి ప్రజాస్వామ్యంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయి, ఎన్నో హక్కులు ఉన్నాయి. అలాగే సైమల్టేనియస్ గా సామాన్య ప్రధానికానికి కానీ ప్రజలకు కానీ
వాళ్ళకు కూడా అదే హక్కులు సైమల్టేనియస్ గా ప్రజాస్వామ్యంలో ఇచ్చాయి. ఉదాహరణకి మధ్యకాలంలో రాష్ట్రం అంతా జరిగి మన విజయనగరంలో కూడా జరిగింది, చూశాను. మన విజయనగరం పార్టీ ఆఫీస్కి వచ్చి అధికారంలో ఉన్న పార్టీ నాయకులు గౌరవ శాసనసభ్యులు అడిగి వెళ్ళడం అనేది చూశాను. నాకు తెలిసి ఎప్పుడు విజయనగరం లాంటి సంస్కృతి లాంటి పరిస్థితులు ఎప్పుడు లేవు. ఎందుకంటే పార్టీ ఆఫీస్ అనేది అది పూర్తిగా అది ప్రైవేటు, అది ఒక పార్టీది, పార్టీ తరగేది. అదే ఒక ప్రభుత్వ ఆఫీస్ అయితే ఇట్స్ ఫైన్, కాదు తప్పు కాదు. ఇప్పుడు వైజాగ్ లో రుషికొండ ఉంది, మన గౌరవ శాసనసభ్యులు వెళ్ళారు, మా పార్టీ నాయకులు, ఓకే ఫైన్, తప్పు కాదు. కానీ ఇటు పార్టీ ఏమి లేదు, చట్టానికి విరుద్ధంగా ఉంది, ఏమో అందులో వచ్చి అవకతవకలు ఉన్నాయి, లేదు కొన్ని షార్ట్ ఫాల్స్ ఉన్నాయి, చట్టపరంగా చర్య తీసుకోండి, తప్పే ఉంది. ఎవరు వద్దన్నారు, ఎవరు అడ్డానికి ఎవరికి నొక్కు, దానికి తగ్గ ప్రక్రియకి వెళ్తారు. అలాగే ప్రభుత్వాలు మారుతున్నప్పుడు నైతిక బాధ్యతగా ఎవరైతే నామినేటెడ్ పోస్టుల్లో ఉన్న వాళ్ళు న్యాయంగా రాజీనామా చేయాలి. మాజీ మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం పుంగునూరును మాఫియా రాజ్యంగా మార్చేసిందని మంత్రి బండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ధ్వజమెత్తారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పోవడంతో పీడ విరగడైందని, పుంగునూరు ప్రజలు ప్రశాంతంగా ఉంటే అక్కడికెళ్లి రచ్చ చేయాలని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ తర్వాత అత్యధిక అక్రమార్జన చేసింది ఆయనే. 1985-90 మధ్య పెద్దిరెడ్డిది సామాన్య కుటుంబం. వైఎస్సార్సీపీకి ఆయన కుటుంబం వేల కోట్లు సమకూర్చింది. రాష్ట్రంలోని ఖజానాలను పెద్దిరెడ్డి తవ్వేశారు. రాష్ట్రంలో 10,000 ఎకరాలు దోచేశారు. పెద్దిరెడ్డి కుటుంబం చేసిన అక్రమాలన్నీ బయట పెడతామని మంత్రి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు వాళ్ళ కళ్ళల్లో రక్తం వస్తుంది. ఎందుకంటే పేద ప్రజల యొక్క ఆస్తులైతేనే మాన ప్రాణాలు దోచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. 1985-90 ప్రాంతంలో ఒక సామాన్యమైన కుటుంబం ఆ పెద్దిరెడ్డి కుటుంబం. ఈరోజు 2024లో ఎన్నికల్లో రాష్ట్రానికి సంబంధించిన నిధులన్నీ సమకూర్చింది ఎవరో మీ అందరికీ తెలుసు. వందలాదిగా కాదు, వేలాది కోట్లు అక్రమంగా సంపాదించి జగన్మోహన్ రెడ్డికి బినామీగా తయారై మొన్న ఎలక్షన్లలో ఒక్కో నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టింది ఎవరో మీ అందరికీ తెలుసుకోవాలి. మీరు గ్రానైట్ అయితేనేం, ఇసుక అయితేనేం, లాట్రైట్ అయితేనేం, ఎక్కడ ఖనిజాలు ఉన్నాయో అక్కడంతా తవ్వి కంపెనీలకు ఫారిన్కు ఎక్స్పోర్ట్ చేసిన ఘనత ఆ దరిద్రులకే దక్కుతుంది. పేదవానికి 1.5 సెంటు స్థలం ఇవ్వలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉంటే ఈ పెద్దిరెడ్డి కుటుంబం రాయలసీమలో 10,000 ఎకరాల పేదల భూమి వాళ్ళ పేర్లతో, వాళ్ళ అనుయాయుల పేర్లతో గవర్నమెంట్ భూములు కూడా వాళ్ళ పరం చేసుకున్న ఘనత వాళ్ళదే. నా వ్యక్తిగతంగా నన్ను విమర్శించినాడు మిథున్ రెడ్డి. గత 5 సంవత్సరాలుగా రాష్ట్రంలో ఉన్న ప్రజలైతేనేం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను నరకం చూపించింది ఎవరో మీకు అందరికీ తెలుసు. అలాంటి వాళ్ళు ఈరోజు బయటకు వచ్చి అవాకులు చవాకులు పేర్లం చాలా తప్పని మిథున్ రెడ్డి గారికి మరొక్కసారి హితవు పలుకుతున్నాం. ఈరోజు మిథున్ రెడ్డి కుటుంబంపై మేమేదో కక్ష సాధిస్తే మంత్రి పదవి ఉంటుందంట, లేకంటే పోతుందంట. మిథున్ రెడ్డి మరొకసారి చెప్తున్నా, నీ కుటుంబం, నీ చరిత్ర ఎవరికి తెలియదు. ఎవరైతే ప్రజల డబ్బు తిన్నారో, ప్రజల పక్షాన్ని నిలబడలేదో, ప్రజలపైన కేసు పెట్టినారో అలాంటి నాయకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. అంతే తప్పక వ్యక్తిగతంగా మీ మీద దూషణలు చేయం. ఏదైనా న్యాయస్థానాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు తప్పక మా మీద నిందలే ఇద్దండి. ఇంకా 5 సంవత్సరాల్లో పెద్దిరెడ్డి కుటుంబం చేసిన మైనింగ్ అరాచకాలు అయితేనేం, ల్యాండ్ అరాచకాలు అయితేనేం, వైన్ అరాచకాలు ఇలాంటివి చాలా ఉన్నాయి. రాబోయే ఎపిసోడ్లో వినిపిస్తాం. మరొక్కసారి మిథున్ రెడ్డి గారు, మనం ఇద్దరం ఒకే వయసు వాళ్ళం, నాకంటే నువ్వు 2 ఏళ్ళు పెద్ద ఉంటావు, మనం చాలా మిత్రులం, నీకు కూడా నీ మనస్సాక్షి. అధికార
అధికారంలోకి రాగానే ఒక్క సంతకంతో నిరుద్యోగుల సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన రేవంత్ రెడ్డి సంతకం ఇప్పుడేమైందని మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు. నిరుద్యోగుల డిమాండ్ల సాధన కోసం గాంధీ ఆసుపత్రిలో ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న విద్యార్థి నాయకుడు మోతీలాల్ నాయకుడు హరీష్ రావు పరామర్శించారు. జాబ్ క్యాలెండర్ సహా అనేక హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కిందని మండిపడ్డారు. గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. నిరాహార దీక్ష చేస్తా ఉంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేకపోవడం చాలా దురదృష్టకరం. మేము జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరంలోగా నింపుతామని చెప్పి ఇవాళ 7 నెలలైనా జాబ్ క్యాలెండర్కు అతిగతి లేదు. మా నిరుద్యోగులు ఇవాళ ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ ఉంటే, పోరాటాలు చేస్తూ ఉంటే ఎందుకు రాహుల్ గాంధీ గారు పట్టించుకోరు? మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తామని ఒకవైపు రేవంత్ రెడ్డి గారు, ఇంకొక వైపు బట్టి విక్రమార్క సంతకాలు పెట్టి బాండ్ పేపర్ల మీద రాసిచ్చారు. మీరు ఏమైనాయి మీ సంతకాలు? ఏమైనాయి మీ బాండ్ పేపర్లు? అసెంబ్లీలో ఆ రోజు ప్రతిపక్ష స్థానంలో ఉండి ఇదే బట్టి విక్రమార్క గారు 1:100 పరీక్ష పెట్టాలని అడిగారు. ఎందుకు పెట్టరు అని అడుగుతా ఉన్నా. ప్రతిపక్షంలో ఒక మాట, అధికారంలో ఇంకో మాట ఉంటుందా? గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే విధంగా నిరుద్యోగ యువత నుంచి డిమాండ్ వస్తే ఆ రోజు 1:100కు అవకాశం కల్పించారు. మన రాష్ట్రంలో ఎందుకు సాధ్యం కాదో రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాలి, కోదండరామ్ రెడ్డి గారు సమాధానం చెప్పాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. 2 లక్షల ఉద్యోగాలకు తక్షణమే జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి మేము నిరుద్యోగ యువతీ యువకుల పక్షాన ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 1 ఎగ్జామ్స్ లో మరి గత ప్రభుత్వాలు ఇచ్చిన విధంగా మీరిచ్చిన హామీ మేరకు 1:100కు మెయిన్స్ పరీక్షకు పిల్లలకు అనుమతించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. గ్రూప్ 2, గ్రూప్ 3లో ఆ రోజు మీరు పోస్టుల సంఖ్య పెంచుతామన్నారు. గ్రూప్ 2లో 2000 పోస్టులు యాడ్ చేయాలని, గ్రూప్ 3లో 3000 పోస్టులు యాడ్ చేసి తక్షణమే గ్రూప్ 2, గ్రూప్ 3 ఉద్యోగాల సంఖ్యను పెంచి పరీక్షలు నిర్వహించాలని చెప్పి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. జీవో 46 రద్దు చేసి తీర్తామని మీరు హామీ ఇచ్చారు పిల్లలకు. మరి ఇవాళ ఎందుకు చేస్తలేరు? మీరు ఆ రోజు 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేము రాగానే 25,000 ఉపాధ్యాయ ఉద్యోగాలతో మెగా డిఎస్సికి నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఎందుకు మరి 11,000 ఇచ్చారు? ఇచ్చిన మాట ప్రకారంగా మరో 14,000 ఉద్యోగాలు పెంచి ఆ 25,000 ఉద్యోగాలు ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. రాగానే 4,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు. ఏమైంది నిరుద్యోగ భృతి? ఎందుకు మాట్లాడతలేవు? మోతీలాల్ ఆరోగ్యానికి ఏదైనా జరిగితే ఈ ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇన్ని రోజులైనా 7 రోజుల నుంచి నిరాహార దీక్ష చేస్తే ప్రభుత్వం నుంచి ఎందుకు మంత్రులు మాట్లాడరు? ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించారు? జగన్ ఏకపక్ష నిర్ణయాలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పూర్తిగా నష్టపోయిందని మంత్రి కొలుసు పార్థసారథి ఆరోపించారు. రాష్ట్రాన్ని కష్టాల నుంచి గట్టెక్కించేందుకు కూటమి ప్రభుత్వం తీవ్రంగా శ్రమిస్తోందన్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. టీటీడీ అధికారులు ఆయనకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకుని మంత్రి పార్థసారథి మొక్కులు చెల్లించుకున్నారు. ఏడుకొండలవాడు ఈ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని, కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను. మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి, రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కించి రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు, ప్రత్యేకంగా యువతి యువకులకి, రైతులకి, మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయడానికి చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తామని నేను కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి, దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి, ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి, రాష్ట్రం అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు, దూరదృష్టి, రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు,
పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు, తర్వాత మా మంత్రివర్గ సహచరులు, శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా, వ్యవసాయకంగా, ఉపాధి పరంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి మనం చేస్తాను. మరి ఈ సందర్భంలో మోడీ గారి ప్రభుత్వం కూడా మరి రాష్ట్రానికి, కష్టాల్లో ఉన్న ఈ రాష్ట్రానికి అండగా ఉంటుందని చెప్పేసి ఆయన భరోసా కల్పించడమే కాకుండా మేము కూడా పూర్తి నమ్మకంతో ఉన్నామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వీటన్నిటికీ ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అవసరం. ఆ ఏడుకొండల వాడి ఆశీర్వాదం అందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటున్నాం. పెన్షన్ 3,000 నుంచి 4,000, మరి అదేవిధంగా అంగవైకల్యులకి 5,000 నుంచి 15,000, మొత్తం 65 లక్షల మందికి 4,408 కోట్ల రూపాయలని మరి రేపు పెన్షన్గా ప్రజలందరికీ ఇంటి దగ్గరికి తీసుకువెళ్ళి వాళ్ళ సంతోషంగా వాళ్ళ చేతుల్లో పెట్టే కార్యక్రమం రేపు చేయబోతా ఉన్నాం. గత ప్రభుత్వం ఒక విభజన హామీల అమలు కోసం కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు 2 తెలుగు రాష్ట్రాలు కలిసి రావాలని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో ఆయన తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ ఏపీలో నూతనంగా ఏర్పడిన ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. శ్రీవారి ఆశీస్సులతో తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. ప్రభుత్వం తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు కొండగట్టులో స్వాగతం పలికామని చెప్పారు. గతంలో తిరుమలలో తెలంగాణ భక్తులు ఇబ్బందులు పడ్డారని చెప్పారు. తెలంగాణ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని టీటీడీని కోరారు. ప్రభుత్వానికి, గౌరవ ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రికి, మంత్రులకు, శాసనసభ్యులకు, పార్లమెంట్ సభ్యులందరికీ శుభాకాంక్షలు. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 ఉభయ రాష్ట్రాలు ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాలు కలిపి కేంద్రంపై ఏ విభజన హామీలు అయితే ఉన్నాయో ఆ విభజన హామీల అమలు కోసం కలిసి కేంద్రం మీద ఒత్తిడి తేవడానికి కలిసి రావాల్సిందిగా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదేవిధంగా నిన్న గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కరీంనగర్ జిల్లా కొండగట్టుకు వచ్చినారు. సాధారణంగా మా ప్రభుత్వం తరఫున స్వాగతం చెప్పినాం. వారు ఆంజనేయ స్వామి దర్శనం చేసుకున్నారు. ఇక్కడ కూడా గతంలో కొద్దిగా తెలంగాణ భక్తుల పరంగా ఇబ్బంది ఉండే నేను గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా దేవాదాయ శాఖ మంత్రి గారిని, కాబోయే చైర్మన్, ఈవో గారులను కోరుతా ఉన్నా. తెలంగాణ ప్రజలు కూడా తెలుగు భక్తులే ఇక్కడికి వచ్చేటువంటి వాళ్ళ విశ్వాసానికి సంబంధించి దర్శనానికి ఏ ఇబ్బందులు లేకుండా గతంలో ఏ విధంగానైతే సిఫార్సులకు తెలంగాణ, ఆంధ్ర ప్రజాప్రతినిధులకు ఏ విధమైనటువంటి విధానం అవలంబించారో ఇప్పుడు కూడా అదే విధానం అవలంబిస్తే సంతోషంగా ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాలు వేరైనా తెలుగు వాళ్ళం అందరూ కూడా కలిసి ఆనాడు కూడా కోరుకున్నది అదే, ఇవాళ కూడా కోరుకున్నది అదే. ఇక్కడ వాళ్ళు అక్కడ వచ్చే భక్తులుగా ఉండొచ్చు, లేకపోతే ఇంకా రకరకాలుగా వ్యవహారాలు చేసుకునేటువంటి విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఆహ్వానిస్తూ ఉన్నప్పుడు పక్కన తెలంగాణ భక్తులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిందని ఇక్కడ ఉన్నటువంటి అధికారులందరికీ కోరుతా ఉన్నా. ఆ ఏడుకొండలవాడి స్వామి ఆశీర్వచనంతో 2 రాష్ట్రాల ప్రజలు అటు విభజన హామీల అమలుతో పాటుగా ఇటు వర్షాలు, రైతాంగము, వ్యవసాయం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉండాలని ఆ భగవంతుడు ప్రార్థిస్తూ ఉన్నాను. నాకేం అటువంటి సమాచారం లేదు. అట్లా కాంగ్రెస్ పార్టీ తనకంటూ ఒక కార్యక్రమం ఉంది. చాలా మిత్రులు ఉన్నారు. ఇలా ఇండియా కూటమిలో అనేక మంది మిత్రులు ఉన్నారు. ఎవరైనా వస్తుండొచ్చు, రాకపోతున్నట్టు దానికి సంబంధించిన సమాచారం ఏం లేదు. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మాట్లాడుతూ విద్యుత్ ప్రైవేటీకరణకు రంగం సిద్దమైందన్నారు. విద్యుత్ బకాయిల వసూళ్లకు ప్రైవేట్ కంపెనీలకు బదిలీ చేయడం ప్రైవేటీకరణ దిశగా తొలి అడుగు అన్నారు. తెలంగాణ భవన్లో జగదీష్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని ప్రైవేటీకరణ చేస్తే రైతులు ఉచిత విద్యుత్తును కోల్పోతారన్నారు. ఇంజిన్లు అమర్చబడి ఉంటాయి, మీటర్లు రైతుల గొంతు నొక్కే ప్రయత్నమని విమర్శించారు. నిజంగా వ్యతిరేకించే వాళ్ళైతే మాలాగా చెప్పాలి. పైగా ఇంకా బీఆర్ఎస్ మీద బుధ జల్లే ఒక చిల్లర ప్రయత్నం కూడా చేశారు. అప్పుడు వీళ్ళే ఒప్పుకున్నారు. ఏ క్షణంలో కూడా మేము ఒప్పుకోలేదు. కేసీఆర్ గారు స్పష్టంగా లెటర్ రాసిండు. హైదరాబాద్లో వాళ్ళు 2 సార్లు వేలం వేస్తే కూడా ఇక్కడ మేము సీరియస్గా చెప్పినాం, మేము అలో చేయమని చెప్పి ఎవరు కూడా వేలంలో పాల్గొనలేదు. చివరికి తీసుకుపోయి వాళ్ళు బెంగళూరులో పెట్టుకునే వేలం పాట ఎవరికో ప్రైవేట్ వాళ్ళకు 2కి ఇస్తే కూడా ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయమని చెప్పినాం. 1 కిలో బొగ్గు కూడా కంచి తీయనీయమని చెప్పినాం.
తీయనీయలేదు, ఇంతవరకు కూడా ఎవరు ముట్టుకోలేదు, అక్కడికి ఎవరు కూడా రాలేదు విచారణ ఎంక్వైరీకి కూడా బిడ్లో పాల్గొన్న వాళ్ళు. మొన్న కూడా మళ్ళీ అది ప్రకటించారు కేటీఆర్ గారు, ఎట్టి పరిస్థితుల్లో మేము అలో చేయం, మళ్ళీ 4 ఏళ్ల తర్వాత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దాన్ని రివ్యూ చేస్తామని కూడా చెప్పాను అంత సీరియస్గా. మరి మీరెందుకు మాట్లాడటం లేదు? మేము చెప్పిన పద్ధతుల్లో ఇవాళ మేము ప్రభుత్వంగా సహకరించాం, మీరు ఎవరు పాల్గొంటేనే ఎందుకు మాట్లాడతలేరు? మీరు తోడు దొంగలు కాబట్టి పైకి ఏదో పెదలతో మాట్లాడుతున్నారు తప్ప మీరిద్దరు మనసు ఒక్క తీరనే ఉంది. ఇవాళ విద్యుత్ విషయంలో కూడా అదే జరగబోతుంది. ఎట్టి పరిస్థితులలో కూడా విద్యుత్ ప్రైవేటీకరణ కేసీఆర్ గారు అంగీకరించేది లేదు, బీఆర్ఎస్ పార్టీ అంగీకరించదు. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల రీత్యా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న సామాజిక సమీకరణల దృష్ట్యా ఇంకా అనేక మంది ప్రజలకి సబ్సిడీ అందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తే సాధారణ ప్రజలపైన నెత్తిన భారం పడి కరెంటు బిల్లులు కట్టలేక మళ్ళీ చీకట్లో ఉండాల్సి వస్తుంది. చీకటి పాలు అవుతుంది మళ్ళీ రాష్ట్రంలో పేదల బ్రతుకు. అందుకే దీనిపైన ప్రభుత్వం స్పష్టంగా చెప్పాలి. ఈ కుట్రను అందరూ కూడా కలిసి ఎదుర్కోవాలని చెప్పి కూడా నేను ప్రభాస్ నటించిన కల్కి సినిమాలోని బుజ్జి వాహనం విజయవాడలో సందడి చేసింది. నగరంలోని ట్రెండ్ సెంట్ మాల్ వద్ద బుజ్జిని ప్రదర్శనకు ఉంచారు. ఈ వాహనాన్ని చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. వాహనాన్ని సెల్ ఫోన్ లో చిత్రీకరిస్తూ కేరింతలు కొట్టారు. భారత ప్రజలు గర్వించేలా టీమిండియా T20 ప్రపంచ కప్ ను గెలిచిందని మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ అన్నారు. వీఐపీ విరామ సమయంలో ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు. కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ, రాహుల్ ద్రావిడ్ కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. కోహ్లీ, రోహిత్ రిటైర్మెంట్ పై గంభీర్ స్పందించారు. T20 కప్ గెలవడం కంటే రిటైర్మెంట్ కు మంచి సందర్భం ఏముంటుందన్నారు. వన్డే టెస్టులలో జట్టుకు వారిద్దరూ విలువైన సేవలు అందిస్తారని గంభీర్ తెలిపారు. I want to congratulate Team India. I want to congratulate the entire nation that India has won the World Cup. It is for 140 crore Indians. The entire team has made the entire nation proud, and the entire nation is very, very happy. I want to congratulate Rahul Dravid, Rohit Sharma, the entire team, and the entire support staff for achieving such a great success for the nation. Kohli and Rohit Sharma is a retirement. Yes. See, what better than finishing off their T20 career with a World Cup win? It couldn't have got better than that. Probably the script was written, and they both are great players. They've done so much for Indian cricket, and really want to congratulate wish them all the best. And they still play 2 more formats. They play Test cricket and One Day cricket. I'm sure they're going to keep contributing to the success of the country and to the team. The 13 years World Cup T20 2007 and 2024. How did it feel?
I think India has played really good cricket even in the middle as well. Even in the 50-over World Cup, they played some incredible cricket. The World Cup was a massive success for them. It was just that they couldn't cross the line, but it was just a matter of time that they were able to cross the line. They're a quality side. We've got some world-class cricketers. So I want to congratulate all of them. I think their contribution and the way they performed, they made the entire nation proud. So next Indian coach, who is హైదరాబాద్ నగరంలో గత కొన్ని రోజులుగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు భారీ వర్షంతో తడిసి ముద్దయ్యాయి. జూబ్లీహిల్స్, కూకట్పల్లి, బేగంపేట, కేపీహెచ్బీ కాలనీ, దిల్సుఖ్ నగర్, ప్రగతి నగర్, హైదర్ నగర్, బోయిన్పల్లి, నిజాంపేట్, మైత్రివనం, యూసఫ్గూడ, పంజాగుట్ట, బోరబండ, ఉప్పల్, ఎల్బీ నగర్, రామంతపూర్, హయత్ నగర్, తిరుమలగిరి, ఎల్బీ నగర్, బొల్లారం, అమీర్పేట, సికింద్రాబాద్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దాంతో లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పలుచోట్ల రోడ్లపైకి నీరు చేరి ట్రాఫిక్ ఇబ్బంది కలిగింది.